హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి రెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్ TickeTech. ఫ్రెండ్స్, రీసెంట్ టైంలో మనం యూపీఐ పేమెంట్ ద్వారా చాలా రకాలైనటువంటి మోసాలు జరుగుతున్నాయని చెప్పి మనం ఎక్కువగా వింటున్నాం కదా. అలాగే చాలా ఆర్టికల్స్లో కూడా చదువుతున్నాం. సో ఆ మోసాల్లో మనం ఉండకూడదు అంటే ఏం చేయాలి అనేటువంటివి నేను మీకు కొన్ని రకాల టిప్స్ అయితే చెప్పబోతున్నాను. దానికోసం మీరు ఈ వీడియోని ఎండ్ వరకు కూడా చూడండి. నేను ఈ వీడియోలో ఏమేమి టాపిక్ కవర్ చేయబోతున్నాను అంటే ఆన్లైన్లో జరుగుతున్నటువంటి మోసాలు లైక్ గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం ఇటువంటి యూపీఐ పేమెంట్స్ ద్వారా జరిగేటువంటి ఆన్లైన్ మోసాలు, అలాగే ఆఫ్లైన్లో కూడా కొన్ని రకాలైనటువంటి మోసాలు జరుగుతున్నాయి. ఆ మోసాలు నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టేటువంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. సో ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. వెల్కమ్ బ్యాక్ అవర్ వీడియో గైస్. ముందుగా మనం ఆన్లైన్లో జరిగేటువంటి మోసాల గురించి తెలుసుకుందాము. ఆన్లైన్లో జరిగే మోసాలు ఫస్ట్ మోసం వచ్చేటప్పటికి ఏంటి అంటే అవాయిడ్ ర్యాండమ్ వెబ్సైట్స్. ఫ్రెండ్స్, మనలో చాలామంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వీటిలో మనం స్క్రోల్ చేస్తూ ఉన్న టైంలో మనకు రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ కనిపిస్తాయి. అందులో సమ్ ప్రొడక్ట్స్ ఏంటంటే మనకి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి. మనం అది పర్చేస్ చేయడం కోసం ఏం చేస్తామంటే ఆ అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే ఏం చేస్తుంది, మనల్ని వేరే యొక్క కామర్స్ వెబ్సైట్గా తీసుకెళ్తుంది. అది అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఈ టైప్ అయితే పర్వాలా, అవి కాకుండా ఏదో అన్నోన్ వెబ్సైట్కి తీసుకెళ్తుంది. దాని ముక్కు ముఖం కూడా మనకు తెలియదు. అయితే మనకు ఆ ప్రోడక్ట్ నచ్చడం వల్ల మనం ఏం చేస్తామంటే మన పిన్ కోడ్ అనేటువంటిది ఎంటర్ చేసి నెక్స్ట్ ఏం చేస్తాం, క్యాష్ ఆన్ డెలివరీ మీద కొడతాం, COD మీద. సో మనకి COD మీ యొక్క పిన్ కోడ్కి అవైలబుల్గా లేదు, సో మీరు యూపీఐ పేమెంట్ ద్వారా పేమెంట్ చేస్తే ఐటెం పంపుతాము అంటారు. చాలామంది అంటే అవాయిడ్ చేస్తారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే సరే అని చెప్పి యూపీఐ పేమెంట్ క్లిక్ చేసి ఏం చేస్తారు, పేమెంట్ అనేటువంటిది చేస్తారు. అది జెన్యూన్ వెబ్సైట్ అయితే మనకు వచ్చిన నష్టమేమీ లేదు. అదే కనుక ఫేక్ వెబ్సైట్, అలాగే హ్యాకర్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి కామర్స్ వెబ్సైట్ అయితే మాత్రం మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఉండేటువంటి అమౌంట్ అంతా కూడా టోటల్ ఖతం. నెక్స్ట్ సెకండ్ వచ్చినప్పుడు ఏంటంటే డోంట్ పర్చేజ్ యూజింగ్ యూపీఐ ఐడీస్. ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఆన్లైన్లో పర్చేజ్ చేయాలి అన్నా లేదా రీఛార్జెస్ చేసుకోవాలి అన్నా సరే మీరు మీ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ అంతగా కాదనుకుంటే నెట్ బ్యాంకింగ్ అయితే యూజ్ చేసుకోండి. అంతే తప్ప ఎక్కడ కూడా మీరు యూపీఐ పేమెంట్ని అయితే యూజ్ చేసి ఏది కూడా పర్చేజ్ చేయడం కానీ రీఛార్జ్ చేయడం కానీ అవి ఏమీ చేయకండి. ఎందుకు చేయొద్దు అంటే చూడండి, యూపీఐ పిన్ అనేటువంటిది మీకు ఓటీపీ లాంటిది అనమాట. మిగతా మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఏం చేసినా కానీ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేటువంటిది వస్తుంది. అదే మీరు యూపీఐ పిన్ కనుక యూజ్ చేసినట్టయితే మీకు ఎటువంటి ఓటీపీలు కూడా రావు. డైరెక్ట్ యూపీఐ పిన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఓటీపీ. కాబట్టి మీరు ఎక్కడ కూడా యూపీఐ పిన్ అయితే యూజ్ అయితే చేయకండి. నెక్స్ట్, డోంట్ సేవ్ ద ఆటోఫిల్ ఆప్షన్. ఫ్రెండ్స్, మనలో చాలామంది ఏంటంటే టైప్ చేయడానికి బద్ధకం వచ్చి ప్రతిదాన్ని కూడా ఆటోఫిల్ ఆప్షన్లో అయితే సేవ్ చేసుకుంటూ ఉంటారన్నమాట. సో ఇలా సేవ్ చేసుకోవడమే మన కొంప అయితే ముంచుతుంది. ఇన్ కేస్ మన మొబైల్ అనేటువంటిది రేపొద్దున ఎవరైనా యాక్సెస్ చేసినా లేదా హ్యాక్ అయినా ఏం జరిగినా సరే మన యొక్క బ్యాంకులో ఉండేటువంటి డబ్బులన్నీ కూడా పోతాయన్నమాట. ఆల్రెడీ మీకు ముందే చెప్పా, ఓటీపీ అవసరం లేకుండా యాక్సెస్ చేసుకోవడం ఎలాగంటే అది ఓన్లీ ఒక్క యూపీఐ పిన్కి మాత్రమే సాధ్యమన్నమాట. సో ఎట్టి పరిస్థితుల్లోనే కూడా మీరు ఆటోఫిల్ ఆప్షన్ అయితే సేవ్ చేయకండి. కొంతమంది అంటారు మేము సేవ్ చేయలేదు, ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది అంటారు. అది ఎలాగంటే మనం ఏదైనా పాస్వర్డ్ కానీ పిన్ కానీ ఎంటర్ చేస్తున్నప్పుడు కింద మనకి ఒక పాపప్ మెనూ వస్తుంది అన్నమాట, ఆటోఫిల్ క్యాన్సిల్ అని. ఆ టైంలో మీరు క్యాన్సిల్ బటన్ మీద క్లిక్ చేసేయండి. అలా క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే గూగుల్ ఫైల్ మేనేజర్లో ఈ పాస్వర్డ్స్ ఏవి కూడా సేవ్ అవ్వకుండా అయితే ఉంటాయి గాయస్. చేంజ్ యూపీఐ పిన్. ఫ్రెండ్స్, యూపీఐ పిన్ని ప్రతి 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా చేంజ్ చేసుకోమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే చాలా గట్టిగా చెప్తుంది. ఎందుకు ఇలా చేసుకోవాలి అంటే చూడండి, ర్యాండమ్ వెబ్సైట్లో పర్చేజ్ చేయడం కానీ లేదా ఆటోఫిల్లో సేవ్ చేయడం కానీ లేదా మనం ఎవరికైనా చెప్పడం కానీ ఇలా రకరకాల తప్పులు అయితే మనం చేసే ఉంటాము. సో ఎప్పుడైతే మనం ఈ పిన్ అనేటువంటిది చేంజ్ చేసుకున్నామో అవతల పర్సన్ మన బ్యాంక్ అకౌంట్ అయితే యాక్సెస్ అనేటువంటిది చేయలేడు. పాత పిన్ ఎంటర్ చేసినా కానీ దానికి యాక్సెస్ అనేటువంటిది లభించదు. కొత్త పిన్ ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది కదా. సో మీరు ఏంటంటే ప్రతి 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా మీరైతే యూపీఐ పిన్ చేంజ్ చేసుకోండి. లేదా అనుమానం ఉంటే వెంటనే యూపీఐ పిన్ అనేటువంటిది మీరు మార్చుకుంటూ ఉండండి. ఇలా మార్చుకోవడం వల్ల ₹1 కూడా మన బ్యాంక్కి కానీ ఎవరికి కూడా పే చేయవలసిన అవసరం అయితే ఉండదు కదా. కంప్లీట్లీ ఫ్రీ యూపీఐ పిన్ చేంజ్ చేసుకోవడం అనేది. సో మీకు ఏమైనా డౌట్గా ఉంటే ఈ వీడియో మీకు అయిపోగానే వెంటనే యూపీఐ పిన్ అయితే మీరు చేంజ్ అనేటువంటిది చేసుకోండి. నెక్స్ట్, ఆఫ్లైన్లో జరిగేటువంటి స్కామ్స్. ఈ స్కామ్స్ మనకి 2 రకాలు. ఒకటి ఏంటంటే క్యూఆర్ కోడ్ స్కామ్. ఈ స్కామ్లో ఎక్కువ మోసపోతుంది ఎవరు అంటే షాప్ ఓనర్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ₹5 ఐటెం కొన్నా, ₹10 ఐటెం కొన్నా, ₹1000 ఐటెం కొన్నా కానీ వేరిద్ద క్యూఆర్ కోడ్ అంటున్నాం, వెళ్తున్నాం, స్కాన్ చేసేస్తున్నాము, ఆ అమౌంట్ అతను చూపిస్తున్నాం, మనం అకౌంట్ వెళ్ళిపోతున్నాం. కానీ ఇక్కడ మోసపోతుంది ఎవరు అంటే షాప్ ఓనరే. ఎందుకు మోసపోతున్నారంటే చూడండి ఫ్రెండ్స్, చీటర్స్ అనేటువంటి వాళ్ళు ఇక్కడ దరిద్ర పని చేస్తున్నారన్నమాట. ఏంటో దరిద్ర పని అంటే
రాత్రి మాటలు ఈ షాప్ ఓనర్ యొక్క స్టిక్కర్స్ అనేటువంటి బయట అంటిస్తున్నారు వీళ్ళు కూడా. బయట అంటిస్తే ఏమవుతుందంటే ఆ స్టిక్కర్ తీసేసి వీళ్ళు ఓన్ స్టిక్కర్ అంటే ఈ చీటర్స్ యొక్క స్టిక్కర్ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ని ఆడ అంటించుకొని వెళ్ళిపోతున్నారు. సో మనం ఏంటంటే స్కాన్ చేసి అతను చూపిస్తున్నాం. అతను ఏంటంటే కంగారుగా ఓకే తమ్ముడు అంటున్నాడు, వెళ్ళిపోతున్నాం కదా మనం. సో ఈ అమౌంట్ అనేటువంటి చీటర్ అకౌంట్లోకి వెళ్తుంది, ఆ షాప్ ఓనర్ అకౌంట్లోకి వెళ్తా. కాబట్టి ఇక్కడ షాప్ ఓనర్స్ ఏం చేయాలి అంటే ఆ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ అంటిస్తారు కదా మనకి, ఫోన్పే, గూగుల్ పే, భారత్ పే ఇటువంటి వాళ్ళు అంటించినప్పుడు స్టిక్కర్ మీద మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఏదైనా మీరు షాప్ పేరు కానీ లేదా ఫోన్ నెంబర్ కానీ ఏదో రాసుకొని ప్రతిరోజు షట్టర్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఆ క్యూఆర్ కోడ్ అక్కడ ఉందా లేదా, అది మీ స్టిక్కర్ అవునా కాదని చెక్ చేసుకున్నాకనే మీరైతే మిగతా ట్రాన్సాక్షన్ అనేటువంటి జరుపుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్, డోంట్ ట్రస్ట్ ద అన్నోన్ పర్సన్స్. ఎందుకు ట్రస్ట్ చేయొద్దు అంటున్నానంటే ఇది నాకు తెలిసిన ఒక పర్సన్ లైఫ్లోనే జరిగింది ఫ్రెండ్స్. ఇది ఏంటి అంటే ఇవి ఎక్కువ ఎక్కడ జరుగుతాయి అంటే బ్యాంకుల్లోని అలాగే ఏటీఎం మెషిన్లోని జరుగుతాయి. ఇవన్నీ మీకు తెలిసిందే. ఎలాగంటే ఒక పర్సన్ వస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిపాజిట్ చేయడానికి వెళ్ళాను సిడిఎం మెషిన్లోని. సో వెళ్ళి డిపాజిట్కి వెళ్తున్నప్పుడు ఒక అతను అంటారనమాట, అన్న మీరు డిపాజిట్ చేస్తున్నారని అడుగుతాడు. అవునన్నా మేము డిపాజిట్. అన్న నాకు విత్డ్రా కావాలి, నాకు ఆ మిషన్ పని చేస్తలేదు అంటాడు. ఆ మిషన్ పని చేస్తే అడుగుతుంది, కాకపోతే ఇది డైరెక్ట్గా వేస్తాడు, మిషన్ పని చేస్తలేదు అన్న అంటాడు. సరే అయితే అని చెప్పి మనకి ఏంటంటే మన అకౌంట్లో అమౌంట్ వెళ్ళడం కావాలి. ఎలాగైతే ఏంటి మనకి సిడిఎం మెషిన్ అయితే రెండు మూడు నోట్లు వెనక్కి వచ్చేస్తాయి, అదో భయం మనకి. సో ఏం చేస్తాం, సరే అంటాం. ఆడేం చేస్తాడంటే 2-3 ట్రిప్పులో కొడతాడనమాట అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30,000 అనుకుందాం, 30,000 10 అని 3 ట్రిప్పులు డివైడ్ చేస్తాడు. ఫస్ట్ 2 ట్రిప్పులు అమౌంట్ అనేటువంటి చాలా పర్ఫెక్ట్గా పంపేస్తాడు. 3వ ట్రిప్ ఏం జరుగుతుందంటే ఏదైతే మన యూపీఐ పిన్ ఉంటుందో ఆ పిన్ ఎంటర్ చేశాక ఆ ట్రాన్సాక్షన్ అయ్యే టైంలో బ్యాక్ వచ్చేస్తాడు. ప్రాసెసింగ్లో బ్యాక్ వచ్చేస్తే ఏమవుద్ది, తన అకౌంట్లో అమౌంట్ కట్ అవుతుంది కానీ మన అకౌంట్లోకి రాదు. బట్ ప్రాసెసింగ్ అని పడిపోద్ది. ప్రాసెసింగ్ 24 hours 48 hours అని పడుతుంది. అది నేను చెప్తాడంటే అయ్యో ప్రాసెసింగ్లో పడిపోయిందన్న అని చెప్పి మన దగ్గర ఉన్న అమౌంట్ తీసేసుకొని 30,000 అనేది నా ఫోన్ నెంబర్ అన్న, మీకు ఏమైనా ఒకవేళ అమౌంట్ పడకపోతే వెంటనే ఫోన్ చేయండి అన్న, ఫోన్ చేస్తే మీకు వెంటనే అమౌంట్ అనేది వేసేస్తానన్న, చాలా పత్తితి కబుర్లు చెప్తాడు అనమాట. మనం నమ్మేసి సరే అని చెప్పేసి ఇంటికైతే వచ్చేస్తాం. ఇంటికి వచ్చి 2 రోజులు అవుద్ది, 3 రోజులు అవుద్ది, అమౌంట్ పడితే అతను ఫోన్ చేస్తాం, 2 రోజులు మాట్లాడతాడు, తర్వాత నెంబర్ స్విచ్ ఆఫ్ ఖతం. సో మీరు ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లోని కూడా అన్నోన్ పర్సన్స్ని అయితే నమ్మి ₹1 కూడా మీ చేతిలో ఇవ్వకండి. ఇన్కేస్ మీకు ఈ టైప్లో అయినా జరిగితే మీరేం చేయాలి అంటే ఆ ₹10,000 అమౌంట్ తీసుకొని, సరేనా ఇది నా ఫోన్ నెంబర్ తీసుకో నువ్వు, ఇన్కేస్ అమౌంట్ నీ అకౌంట్లోకి వచ్చేసిందంటే సరే, ఒకవేళ లేదు నా అకౌంట్లోకి వచ్చిందని నాకు ఫోన్ చేయి, నేను నీకు అమౌంట్ మళ్ళీ నీకు వెనక్కి కొట్టేస్తాను అని అయితే చెప్పండి. సో మనం స్ట్రాంగ్గా లేకపోతే డబ్బులు ఎవరికి ఊరికే రా. ఇవి చాలా జరుగుతున్నటువంటి ఫ్రాడ్స్ అన్నమాట. నేను ఇప్పుడు చెప్పిన ఫ్రాడ్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఫ్రాడ్స్ అన్నీ కూడా నేను రిఫర్ చేసి చెప్పడం జరిగింది. ఇది ఈ యూపీఐ జరిగేటువంటి ఫ్రాడ్స్ అన్నీ కూడా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తప్పకుండా షేర్ చేయండి. అడ్డమైన గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ వీడియోస్ కాదు, ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ మీరు సెండ్ చేశారంటే, వాళ్ళకి ఫార్వర్డ్ చేశారంటే వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా అయితే ఉంటుంది గైస్. సో ఈ వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. అలా ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే ఈ వీడియో మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి అయితే చేరుతుంది. సో ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అనేది ఫ్రీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటా. దిస్ యువర్ సాయి రెడ్డి సైనింగ్ ఆఫ్.